ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చంద్రబాబు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా టీడీపీ నేతలతో సమావేశమైన ఆయన వారి నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీల బలాబలాలపై వారితో చర్చించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి 6గురితో కమిటీని వేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా, అభ్యర్థి ఎవరు అన్న విషయాల్లో సందిగ్ధత కొనసాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయి, స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఎంతమంది తమ వైపు మొగ్గు చూపుతారు వంటి అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ స్థానానికి పోటీపై జిల్లా ఎమ్మెల్యేలు, నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కొందరు తెలిపారు. మొదటి 11 నెలలు తప్ప ఆ తర్వాత వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని వివరించారు. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచేందుకు అవసరమైనన్ని ఓట్లు కూడగట్టగలమని కొందరు భరోసా వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం పోటీకి దూరంగా ఉండటం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు మరింత లోతుగా అన్ని అంశాల్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు 6గురితో కమిటీని వేశారు. తెలుగుదేశం నుంచి పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజులను కమిటీలో నియమించారు. వారు మిగతా నేతలతోనూ చర్చించి తమ అభిప్రాయాన్ని చంద్రబాబుకు తెలియజేస్తారు. దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఒక మంచి సంకల్పంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత నేరాలు పెరిగాయన్నారు. టెక్నాలజీ వల్ల మనుషుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అనిత పేర్కొన్నారు. దేశంలో 1700 కోట్లు 4 నెలల్లో సైబర్ నేరాల వల్ల పోగొట్టుకున్నారని తెలిపారు. చదువుకున్న వాళ్లే సైబర్ నేరాలకు బలవుతున్నారన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అన్నోన్ క్లిక్స్ ద్వారా మన ఫ్యూచర్ని మనమే నాశనం చేసుకుంటున్నామన్నారు. స్టేట్ సైబర్ సెల్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేస్తామని, సైబర్ సెల్ ప్రతి జిల్లాలో ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు. విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగర పోలీసులు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాగ్దాన్ నిర్వహించారు. ఈ వాగ్దాన్కు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వాగ్దాన్ను మంత్రి ప్రారంభించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మార్ధా నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. రోజురోజుకి సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, అమాయకులను నమ్మించి వారి ఖాతాల నుంచి లక్షల్లో దోచేస్తున్నారని అనిత అన్నారు. ఇలాంటి నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. అపరిచితుల నుంచి మన ఫోన్లకు వచ్చే మెసేజ్, మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని, లోన్ యాప్, లాటరీ తగిలిందంటూ వచ్చే ఫోన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఐఏఎస్, ఐపీఎస్లు కూడా సైబర్ నేరగాళ్లకు బలైన వాళ్లేనని హోంమంత్రి అనిత అన్నారు. మన భవిష్యత్తు మన చేతిలో ఉందని, కేసు పెడతా అని బెదిరించగానే అసలు ఎందుకు తమపై కేసు పెడుతున్నారని ప్రశ్నించడం లేదని వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ సైబర్ క్రైమ్లో మోసపోకుండా ఉండటానికి ఒక అవేర్నెస్ కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళ ద్వారా కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని స్ప్రెడ్ చేయడానికి సైబర్ సిటిజన్స్ని ఇక్కడికి తీసుకురావడమే కాకుండా సైబర్ సోల్జర్స్గా ఇక్కడ చాలా మందిని ఇక్కడ కూర్చోబెట్టిన మా సిపి గారు రాజశేఖర బాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి ఒక సంకల్పం కావాలి. ఆ సంకల్పం నెరవేర్చడానికి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఈరోజు సిపి గారికి సపోర్ట్ చేసిన మా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఓన్లీ సైబర్ క్రైమ్లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్లోనే మొత్తం ఇండియా లెవెల్లో. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువులేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం అన్నది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారుగా 24% ఈరోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి.
విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టేందుకు 250 మంది సైబర్ కమాండోలు 2000 మంది సైబర్ సోల్జర్స్కు శిక్షణ ఇచ్చి నియమించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ తరహా నేరాల సంఖ్య పెరుగుతోందని, వీటిని అరికట్టేందుకే సైబర్ కమాండోలు సోల్జర్స్ను నియమించినట్లు సిపి తెలియజేశారు. ఇకపై సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు పడకుండా వీరి ద్వారా తరచూ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. రానున్న 3 నెలల్లో మరో 3 లక్షల మంది సైబర్ సైనికులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు కమిషనర్ చెప్పుకొచ్చారు. ఎవరైనా సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సిపి రాజశేఖర్ బాబు సూచించారు. ప్రతి సిటిజన్ దగ్గరికి వెళ్ళి ఈ యాప్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 10 రకాల ఫ్రాడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. తద్వారా ఇంకొకసారి వాళ్ళు ఈ క్రైమ్ జరగకుండా, ఇటువంటి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారని చెప్పేసి మా ఆకాంక్ష. సో మేడం గారికి ధన్యవాదాలు. ఈరోజు వారు ఇది లాంచ్ చేయడం జరిగింది. సో ఇందాక మేడం చెప్పారు, సైలెంట్ స్పెక్టేటర్గా ఉండకుండా మేము సైబర్ క్రైమ్ బారిన పడినామని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది సైబర్ క్రైమ్ బారిన పడి ఉంటారు. సో మనం చెప్పుకోము. తర్వాత ఇందులోనే మనకు హనీ ట్రాప్ అని ఒకటి ఉంది, సెక్స్ టార్చర్, అన్నీ కూడా మీకు లైవ్లో మీకు ఎలా జరుగుతుందనేది ఈరోజు. గత 5 ఏళ్లలో వైద్య రంగాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. గత 5 ఏళ్లలో వైద్య రంగాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధోగతి పాల్చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, మెరుగైన వైద్యం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా 6 డయాలసిస్ యూనిట్లు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యానికి ప్రభుత్వానికి అండగా దాతలు నిలవడం ఆనందంగా ఉందని అన్నారు. ఇకపై ప్రతి నెల 2 రోజులు ప్రజాప్రతినిధులు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని బీజేపీ నేత లంకా దినకర్ తెలిపారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. వారధి కార్యక్రమంతో ప్రజా సమస్యలపై వినతులను స్వీకరించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు. అధికార ప్రతినిధులు, పార్టీ పదాధికారుల సమన్వయంతో వారధి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వారధి కార్యక్రమంతో వికసిత ఏపీ కోసం రాష్ట్ర బీజేపీ నేతలు పనిచేస్తున్నారని తెలియజేశారు. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం 20 కోట్ల మంజూరైన కళాశాలను పూర్తి చేయలేకపోయారు. దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని కాలేజీలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, కొన్ని ప్రాజెక్టులకి నబార్డు ఫైనాన్షియల్ టైఅప్ ఇచ్చి, కొన్ని కాలేజీలకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇస్తే, ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మాత్రమే ఖర్చు పెట్టి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన 40% ఇతర వాటాని ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి స్వయంగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కూడా కళాశాల పూర్తి కాలేదు, హాస్టల్ నిర్మాణం జరగలేదు, 48% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉందంటే ఎటువంటి చిత్తశుద్ధి ఏది రాష్ట్రంలోని విద్యార్థులకి ఒక నాణ్యమైన వైద్య విద్య అందించాలనే విషయంలో గత ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన అవినీతిని వెలికి చేస్తూ, తప్పుల అవకతవకలను కూడా వెలికి తీస్తూ, మళ్ళీ వాటిని ఆ లోటుపాట్లను సరిచేస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సింది. దీనికి అన్నిటికి కూడా వీటికి ఆర్థిక వనరులు కావాలి. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఏపీ ప్రత్యేక రక్షణ దళం డైరెక్టర్ జనరల్ డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ ఆ శాఖ సిబ్బంది, అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు సెక్యూరిటీని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. పదోన్నతులు పొందిన హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, అసిస్టెంట్ కమాండెంట్లకు పటమటలోని ఎస్పీఈఎఫ్ కార్యాలయంలో ఏపీ ప్రత్యేక రక్షణ దళం డైరెక్టర్ జనరల్ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఐజీ బివి రామిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం డ్యాం, పోలవరం ప్రాజెక్టు, ఏపీ జెన్కో తదితర ప్రాంతాల వద్ద విధులు నిర్వర్తించేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు సెక్యూరిటీని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. ఫోర్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపామని వివరించారు.
ఏపీఎస్పీఎఫ్ ముఖ్య కేంద్ర భవన నిర్మాణానికి, శిక్షణా కేంద్రం నిర్మాణానికి గన్నవరం సమీపంలో ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వ యూనిట్, జోనల్ కార్యాలయాల భవనాలు, శిక్షణా కేంద్రాల నిర్మాణానికి కృష్ణా, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో 3 నుంచి 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. నెల్లూరు, కడప, తూర్పుగోదావరి, కాకినాడ, అనంతపురం, అనకాపల్లి జిల్లాల్లో స్థలం కేటాయింపుపై ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికల ఫైళ్లు సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో పరిశీలనలో ఉన్నాయని అన్నారు. నిరుపేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించే అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను లాంఛనంగా ప్రారంభించనున్న దృష్ట్యా నగరంలో ప్రారంభించే అన్నా క్యాంటీన్ల నిర్వహణ పనులను రేపటికల్లా పూర్తి చేయాలన్నారు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీ పడకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా సిద్ధం చేయాలన్నారు. వన్ టౌన్ గాంధీ పార్క్ వద్ద అలంకార్ ధర్నా చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన, నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్తో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు నాణ్యమైన ఆహారాన్ని 5 రూపాయలకు అందించనున్నారని తెలిపారు. పేదలకు పట్టెడన్నం పెట్టే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నామని అన్నారు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీ పడకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా సిద్ధం చేయాలన్నారు. ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం 3 పూటలా అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు 15 రూపాయలకే లభ్యం కానున్నదని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం చేయాలని కలెక్టర్ జి. సృజన అధికారులను ఆదేశించారు. విద్యుత్ దీపకాంతులతో ప్రకాశం బ్యారేజ్ శోభాయమానంగా కనువిందు చేస్తుంది. పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ సొగసులకు విద్యుత్ కాంతులు కూడా తోడవడంతో పర్యాటకులు తమ ఫోన్లలో ఆ అందాలను బంధిస్తున్నారు. రంగురంగుల దీపకాంతులతో వెలుగొందుతున్న కృష్ణమ్మను చూసి సంబరపడుతున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రకాశం బ్యారేజీని రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీంతో విద్యుత్ దీప కాంతులతో ప్రకాశం బ్యారేజీ శోభాయమానంగా కనువిందు చేస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న వరద నీటితో నిండు కుండల జలకలతో కృష్ణమ్మ కలకల్లాడుతోంది. దీనికి తోడు బ్యారేజీ పిల్లర్లకు అమర్చిన రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ సొగసులను వీక్షిస్తున్న సందర్శకులు పరవశంతో ముగ్ధులవుతున్నారు. స్థానిక ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి దుర్గమ్మ దర్శనార్థం విజయవాడ వచ్చే అశేష భక్తులు సైతం ఇంద్రధనుస్సును చీరగా కట్టుకున్న రీతిగా రంగురంగుల దీపకాంతులతో వెలుగొందుతున్న కృష్ణమ్మను చూసి సంబరపడుతున్నారు. అనువాదాలతో సాహిత్యం విశ్వవ్యాప్తం కావాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. తెలుగు రచనలు హిందీలో అనువదిస్తే తెలుగు భాషకు ప్రాచుర్యం పెరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలుగు నేల మీద అనువాదకుల కొరత ఉందన్నారు. తెలుగు పద్యాల్లో జాష్వా ఘనాపాటి అయితే సమకాలీన కవుల్లో విజయభాస్కర్ తిరుగులేని కవి అని కొనియాడారు. తెలుగులో మరిన్ని మంచి కవితలు, కవులు రావాలని ఆకాంక్షించారు. విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన మహాశూన్యం కవితా సంకలనం హిందీ అనువాదాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నిన్న ఆవిష్కరించారు. తెలుగులో రాసిన ఈ సంకలనాన్ని కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ వెన్న వల్లభరావు హిందీలోకి అనువదించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహాశూన్యం కవితా సంకలనంలో సృష్టి, స్థితి, లయ గురించి మాత్రమే కాకుండా పర్యావరణం, మానవత్వం గురించి 50 కవితలు ఉన్నాయని ప్రశంసించారు. తెలుగు పద్యాల్లో జాష్వా ఘనాపాటి అయితే సమకాలీన కవుల్లో విజయభాస్కర్ తిరుగులేని కవి అని కొనియాడారు. తెలుగులో మరిన్ని మంచి కవితలు, కవులు రావాలని ఆకాంక్షించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందంటే చిన్న విషయం కాదు. అంటే ఎంత అద్భుతమైన అనువాదకుడు, వాళ్ళ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన చేసిన అనువాదం ద్వారా విజయభాస్కర్ గారి మహాశూన్యానికి జాతీయ ప్రశస్తి రావాలని చెప్పని, జాతీయ గుర్తింపు రావాలి. ఈ మహత్తరమైన కావ్యాన్ని, ఈ అనువాదాన్ని ఆవిష్కరించే అదృష్టం కలిగించిన నారాయణ గారికి అయితే వారు నేను కోరేది ఏంటంటే ప్రతి సభకి మాత్రం వచ్చేళ్ళ పాటు వెంకటేశ్వర మన సభలన్నీ కూడా చాలా సీరియస్
ఉంటారు. కానీ చక్కగా ఆహ్లాదకంగా ఆలోచనాత్మకంగా మాట్లాడుతూ మాత్రం ఆయనకే సాధ్యం. ఆ రకంగా మనం మాట్లాడాలి. ఈ మధ్యన ఆశ ప్రసంగం లేని అలవాటు లేకుండా అంటే దానింటే కొంత రిలీఫ్ వస్తుంది మనకి. సభాధ్యక్షుడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు, కవితా సంపుటి అనువాదకుడు డాక్టర్ వెన్నా వల్లభరావు సాహిత్య సేవలను వివరించారు. పేరిశెట్టి శ్రీనివాసరావు గ్రంథ సమీక్ష చేశారు. సాహిత్యాభిమాని గోళ నారాయణరావు గ్రంథాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కొచ్చెర్లకోట వెంకట సుబ్బారావు, దుర్గారాజు శ్రీనివాసరావు, జీవి పూర్ణచంద్, మద్దాల జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హిందీలోకి అనువాదం జరిగింది కాబట్టి పలు భారతీయ భాషల్లోకి ఇప్పటికే ఆయన రాసిన ఎన్నో నాటకాలు, కథలు ఇవన్నీ కూడా రకరకాల భాషల్లోకి తర్జుమా కావడం జరిగింది. ఆయన నిజంగా ఏమో చిరకాలంలో జాతీయ కవిగా గుర్తించబడిన కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య బెంగాల్ ప్రజలకు చిరపరిచితులు. కమ్యూనిస్టుగానే కాదు, ప్రజలు ముఖ్యమంత్రిగా 11 సంవత్సరాలు నిర్వహించిన పదవీ బాధ్యతలు ప్రజలకే అంకితమిచ్చారని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్యకు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నగరంలోని శ్రీశ్రీ భవన్లో నిన్న నిర్వహించారు. బుద్ధదేవ్ భట్టాచార్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన సొంత విధులకు ఇంటికి వెళ్లడానికి ప్రభుత్వ వాహనాన్ని వినియోగించలేదని, నిరాడంబర జీవితాన్ని గడిపారని తెలిపారు. క్రమశిక్షణకు, నిరాడంబరతకు మారుపేరుగా ప్రజల కోసం, పార్టీ కోసం తమ జీవితాలను అంకితం చేశారన్నారు. బెంగాల్ ప్రజలకి చిరపరిచితులు, కమ్యూనిస్టుగానే కాదు ప్రజల ముఖ్యమంత్రిగా 11 సంవత్సరాల పాటు తను నిర్వహించినటువంటి పదవీ బాధ్యతల్ని ప్రజలకే అంకితం చేసినటువంటి మహనీయుడు కామ్రేడ్ బుద్ధదేవ్. ఒక్క విషయం చెప్తే చాలు, ఆయన నిరాడంబరతకి ఆనవాలుగా ఆయన రైటర్స్ బిల్డింగ్ నుండి, అంటే బెంగాల్ సచివాలయం రైటర్స్ బిల్డింగ్ నుండి ముఖ్యమంత్రి కారు రైటర్స్ బిల్డింగ్లో వదిలి ట్రాలీలో రైటర్స్ బిల్డింగ్ నుంచి తన ఇంటికి చేరేటువంటి పరిస్థితి ఉంది. లేదు ట్రాలీ కాకపోతే ఒక రోజు నడిచి వెళ్ళినటువంటి ట్రాములో కాకపోతే వేరే నడిచి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా చాలా తరచుగా జరుగుతుండేయని చెప్పనేది బెంగాల్ ప్రజానీకం చెప్తూ ఉంటారు. మానవతా విలువలు నశిస్తున్న తరుణంలో అమ్మ భగవాన్ సేవా సమితి గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించడం హర్షదాయకమని కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి పేర్కొన్నారు. గర్భిణీలు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. శ్రీమంతాలు కార్యక్రమంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. సీతారాంపురంలోని అమ్మా భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో కల్కి ఆలయం నందు అమ్మా భగవాన్ జన్మదిన సందర్భంగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి పాల్గొన్నారు. పుట్టింట్లో ఎలా శ్రీమంతం జరుపుతారో అదే రీతిలో కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మానవతా విలువలు నశిస్తున్న తరుణంలో అమ్మా భగవాన్ సేవా సమితి మంచి సేవా కార్యక్రమాలు చేస్తోందని అన్నారు. శిశువుని ఎలా పెంచాలి, సంస్కారం, తద్వారా సమాజానికి బంగారు బాట వేయాలని కార్యక్రమం ద్వారా చెప్పడం, నిర్వహించడం హర్షదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ధ్యాన మందిరం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద గర్భిణీ మహిళలకు తన శిశువుని ఎలా పెంచాలి, ఎలా సంస్కారాలు నేర్పించాలి, తద్వారా మన సమాజానికి బంగారు బాట ఎలా వేయాలి అనే ద్వారా ఈ ధ్యాన మందిరం ద్వారా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలకు తెలియజేసే విధంగా నేడు ఈ కల్కి భగవాన్ ధ్యాన మందిరం ద్వారా పేద మహిళలకు శ్రీమంతం కార్యక్రమం జరిగింది. దీనిలో నేను భాగస్వామినందుకు చాలా ఆనందిస్తున్నాను. అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఆలయ సిబ్బంది మొత్తానికి, ప్రేమిలా గారికి, అదేవిధంగా మిగిలిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం సేవా సమితి సభ్యులు ప్రమీల మాట్లాడుతూ అమ్మా భగవాన్ జన్మదిన సందర్భంగా నవదాన కార్యక్రమాలు చేస్తున్నామని, ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా సామూహిక శ్రీమంతాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు.
శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాను ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ కూడా ఆ బిడ్డలకి తల్లుల చేత చేపిస్తున్నారు ఈరోజు. అంటే పాజిటివ్ ప్రోగ్రామింగ్ అంటారు దీన్ని. సో ఇది చేపించి వారికి జ్ఞానం ఇచ్చి రోజు వాళ్ళ పాజిటివ్ ప్రోగ్రామింగ్ చేసుకునేలాగా అరేంజ్మెంట్ ఈరోజు చేసామన్నమాట. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి కార్యక్రమం అన్నమాట. ఇంతటి భాగ్యాన్ని మాకు, సేవా భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్లకు మేము సేవక్స్ అందరం కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషంగా ఆనందంగా మంగళదాయకంగా గర్భిణీ స్త్రీలందరూ కూడాను ఎంతో చక్కగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. బ్రాహ్మణ దంపతులకు ఆలయాల్లో కలశ పూజల ద్వారా మేము ధర్మదానం చేస్తున్నాము. అక్కడ బ్రాహ్మణ పూజారి దంపతులకు వస్త్రదానం చేస్తున్నాము, స్వయం పాకం కూడా ఇస్తున్నాము. ఇంతేకాకుండా గర్భిణీ స్త్రీలకి ప్రతి ఇయర్ కూడా చేస్తాము. ఈ విధంగా సీమంతం కార్యక్రమం చేసి వారికి కూడా కొంత సహాయం అందిస్తున్నాం అన్నమాట. కొంత కేజీ చొప్పున బియ్యం అందించి వారికి ఉపయోగపడే విధంగా అన్నమాట వారికి కూడాను. ఇంతేకాకుండా అండి, ఆలయంలో అమ్మ బర్త్డే సందర్భంగా మేము ఒక 400 మందికి అన్నదానం చేస్తాం. భక్త బృందానికి వారితో పాటు వచ్చిన వారికి కూడా. అందులో మాకు కృష్ణా గుంటూరు జిల్లాలకి ఒక గురువు గారు ఉంటారు. మాకు అచ్యుత దాసజీ వారు జ్ఞానబోధ చేస్తారనమాట. ఆ విధంగా జ్ఞానదానం కూడా చేస్తాం. మొత్తం నవదానాలు సమాజానికి అందించడం జరుగుతుందండి. మీరందరూ కూడా సహకరించినందుకు మీకు అంతలేని కృతజ్ఞతలు. రాజ్యాంగం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తగినంత సాధించలేక మాదిగలు సామాజికంగా వెనుకబడిపోయారని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ సమితి రాష్ట్ర నేత రాయవరపు చిరంజీవిరావు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు స్వార్థ కాంగ్రెస్ పార్టీ నేతలు మాలలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ బంద్కు పిలుపునిచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తగినంత సాధించలేక మాదిగలు సామాజికంగా వెనుకబడిపోయారని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ సమితి రాష్ట్ర నేతలు రాయవరపు చిరంజీవిరావు, ఎల్ జైబాబు, గ్రిటన్, సిరిపురపు ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఎస్సీలోని 59 కులాలకు అందాల్సిన రిజర్వేషన్ ఫలాలను ఒక్క మాల సామాజిక వర్గమే తన్నుకుపోయిందని అన్నారు. మాలలు వర్గీకరణపై విచారించాల్సిన అవసరం లేదని అన్నారు. మాలల వనరులు, ఇతర ఆస్తులు మాదిగలు లాక్కోవడం జరగదని అన్నారు. కొందరు స్వార్థ కాంగ్రెస్ పార్టీ నేతలు మాలలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ బంద్కు పిలుపునిచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాను ఒక యూనిట్లా చేసి జనాభా లెక్కలు తేల్చి సమన్యాయం చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 5 జడ్జిమెంట్ కూడా మాదిగలు వర్గీకరణ చేసుకోవచ్చు. ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్ వర్తించదు, దాన్ని రీవిజిట్ చేయమని చెప్పి 7 ధర్మాసనానికి సుప్రీంకోర్టు మెంబర్స్ రిఫర్ చేశారు. ఆ ప్రకారంగా జడ్జిమెంట్ రావడం మాకు వర్గీకరణ చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదని చెప్పడం మాకు ఎంతో సంతోషదాయకము. ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి, మరి మందకృష్ణ మాది గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారు రాబోయే రోజుల్లో కూడా సూక్ష్మంగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు డైరెక్ట్గా జనాభా మీద వర్గీకరణ చేసుకోమని అనలేదన్నప్పుడు కూడా చాలా సూక్ష్మంగా, మైక్రోస్కోపిక్గా సూక్ష్మంగా జనాభా లెక్క చేసుకుని వర్గీకరణ చేయాలి, ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చేయమన్నారు. కాబట్టి మాకు ఇవ్వాల్సిన ఏబిసిడి వర్గీకరణ ఉన్నపళంగా అప్పీల్ చేయవలసిందిగా మరి ముఖ్యమంత్రి గారికి, అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి మరి మాల సోదరులు, మాదిగ సోదరులు, ఉపకులాల్లో ఉంటే రెడ్డి కులస్తులు, అలాగే ఆది ఆంధ్ర, వీళ్ళంతా కలిసి అన్నదమ్ములుగా మేము పోట్లాడుకుంటాం. ఎవరో ఒకళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ స్వార్థం కోసం అన్నదమ్ముల మధ్య, మాదిగల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అది జరగని పరిస్థితి. చాలా సహనంతో మరి ఈ ఉద్యమానికి మాలలో కూడా చాలామంది మాకు సహకరించారు. సినీ రంగంలో విభిన్నమైన పాత్రలు నటించడంలో తండ్రికి దగ్గర తనయుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న ఏకైక వ్యక్తి హీరో మహేష్ బాబుని సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి కొనియాడారు. విజయవాడ లెనిన్ సెంటర్ శ్రీ షిరిడి నాగసాయిబాబా నాగమానసాదేవి ఆలయంలో మహేష్ బాబు జన్మదిన వేడుక సంబరాలు నిన్న ఘనంగా నిర్వహించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరం ఆవరణలో వేడుకలు నిర్వహించడం జరిగింది. మహేష్ బాబు అభిమానులు కేకును కట్ చేసి మహేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ నాగ పంచమి మంచి రోజని, అందుకే నాగ మానసాయి అమ్మవారికి సాయిబాబాకి పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు కూడా ఈ ఆలయంలో నిర్వహించామని తెలియజేశారు. మహేష్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఆశీర్వదించారు. ఆయన నటించిన చిత్రాలు సందేశాత్మక చిత్రాలుగా పేరుగాంచినవని తెలియజేశారు. ఆయన మరిన్ని చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు. సందేశాత్మక చిత్రాల్లో ఆయన ఫస్ట్ నుంచి కూడా మంచి సినిమాల్లో నటించారు. తొలి సినిమా రాజకుమారుడు చాలా అత్యంత వైభవంగా సూపర్ డూపర్ హిట్ అయింది. వచ్చే కొత్త చిత్రాలు కూడా మురారి, రాబోయే కొత్త చిత్రాలు, పాత సినిమాలు చూస్తే ఆయన జీవితంలో ఒక్కడు, పోకిరి, రాజకుమారుడు, మురారి, ఇలా సర్కారు వారి పాట, ఇలాగ అనేక సినిమాలు, సందేశాత్మక చిత్రం శ్రీమంతుడు, ఇలాంటి సినిమాలన్నీ కూడా మంచి చిత్రాలు నటించి అభిమానుల్ని అలరిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా బాబాగారు అమ్మవారి ఆశీస్సులతో మంచి సినిమాలు నటించి అభిమానులను అలరించాలండి. ఇక్కడ బాబాగారి ఆశీస్సులతో ఆయనకి కేక్ కట్ చేసి మహేష్ బాబుకి మరొకసారి అభిమానులు అందరి తరపున మహేష్ బాబుకి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని. రంగస్థల నటుడు అచ్చంట వెంకటరత్నం నాయుడు కాంస్య విగ్రహాన్ని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఈ నెల 12వ తేదీ సోమవారం ఆవిష్కరిస్తున్నట్లు కాంస్య విగ్రహ కమిటీ ఉపాధ్యక్షుడు గోళ్ల నారాయణరావు చెప్పారు. కమిటీ సభ్యులు గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నారాయణరావు మాట్లాడుతూ తెలుగు తేజం అచ్చంట వెంకటరత్నం నాయుడు చేసిన సేవలను భావితరాలకు తెలియచేయడానికి విగ్రహం ఏర్పాటు చేశామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరిస్తారని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. కమిటీ ఉపాధ్యక్షుడు వేముల హజరత్ గుప్తా మాట్లాడుతూ కవులు కళాకారులను గౌరవించుకోవడం మన కనీస బాధ్యత అన్నారు. విగ్రహ కమిటీ కార్యదర్శి బాలాజీ నాయుడు, కమిటీ సభ్యుడు హరగోపాల్, కమిటీ అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ, రావి వెంకట్, కంది గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని ఎవళ్ళు ఆవిష్కరించాలి, అలాగే ఈ విగ్రహ కమిటీలో ప్రధానంగా ఎటువంటి మంచి ఉత్తమమైన వ్యక్తులు ఉండాలని అన్నప్పుడు కమిటీకి సంబంధించినంత వరకు మాలో మేము చెప్పినా చెప్పకపోయినా, అన్నా అనకపోయినా, రాసినా రాయకపోయినా మండలి బుద్ధప్రసాద్ గారు అని చెప్పి మేము అనుకోవటం జరిగింది. చప్పట్లు కొట్టుకోవచ్చు. ఆ తర్వాత ఎవరు ఆవిష్కరించాలి అన్నప్పుడు మన వెంకయ్యనాయుడు గారు తప్ప ఇంకా ఎవరికి కూడా ఈ ఆవిష్కరించే అవకాశం మనం ఇవ్వకూడదు అనుకున్నాం. అంటే ఒక రకంగా చెప్తే వెంకటరత్న నాయుడు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది వెంకయ్యనాయుడు గారికి కూడా అవకాశం అని చెప్పి సగర్వంగా చెప్పగలిగిన పరిస్థితి ఈ రోజున పద్య నాటక కళాకారులకి అలాగే మన బాలాజీ నాయుడు గారికి కూడా ఉన్నది. బాలాజీ నాయుడు గారు స్వయంగా వెళ్ళడం దానికి ఎంతో సంతోషంగా వెంకయ్యనాయుడు గారు అంగీకరించడం, ఇదంతా కూడా ఏదో చెప్తారు కదా, బంగారానికి సువాసన అగ్గినట్టు. పాత్రలు, పౌరాణిక పాత్రలు, తనకే అంటే తానే సాటి అనిపించుకున్న మహానటుడు ఆచంట గారు. నవరస నటన సార్వభౌముడిగా ఖ్యాతి గడించిన వ్యక్తి. తన గంభీరమైన కంఠంతో ఆయన సంభాషణ చాతుర్యంతో ఎంతో అద్భుతంగా నటించి ప్రజల్ని మైమరిపింపజేసిన మహానటుడు ఆచంట గారు. నిజంగా తెలుగు నాటకరంగ చరిత్ర ఉన్నంతకాలం ఆచంట గారి పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అటువంటి మహానటుడికి ఒక అపూర్వమైన గౌరవం ఆయన కాంస్య విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించబడటం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇది యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ విషయం అని చెప్పి మాత్రం మనం చేసుకుంటూ 12వ తేదీ ఉదయం 10:30 గంటలకి ఈ కాంస్య విగ్రహావిష్కరణ సభకి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి తెలుగు జాతికి ఒక గర్వోన్నతిని కలిగించిన మహానటుడికి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
ఆచంట గారి యొక్క గత స్మృతులను నెంబరు వేసుకుంటూ వారికి గల అనుబంధాన్ని తెలియపరిచిన మండలి బుద్ధప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ ఆవిష్కరణ కమిటీ ఆచంట కాంస్య విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఏర్పడటానికి ముఖ్య కారణం రావి వెంకట్ అంజనీ ఈవెంట్స్ అధినేత. వారే ఈ విగ్రహానికి స్ఫూర్తి ప్రదాత కూడా. వారి తాతగా భావిస్తున్న ఆచంట గారి గురించి 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.